ఇంత ప్లాన్ చేసి 12కి కేక్ కట్ చేయలేకపోయినా ఒక డిసప్పాయింట్మెంట్ అనమాట నాకు. సుబ్బు చేత 12కి కట్ చేపియాలి అనేసి నేను ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటా ఉన్నా. దానికి మొత్తం ఈ పాపరే చేసిందనమాట. నేను 12కి 5 మినిట్స్ ఉండగానే దాన్ని లేపుకొని వచ్చినాను. ఈ పాప నేను ముందు ఎప్పుడు బ్లాస్ట్ చేయలేదనమాట. సో దానివల్లే చాలా లేట్ అయిపోయింది. అది బ్లాస్ట్ చేసి తీసుకొని వస్తానే ఈ వాజ్ లైక్ అసలు ఎట్లా ప్లాన్ చేసినావు అనేసి. అండ్ కేక్ కటింగ్ అంతా అయిపోయిందనమాట. అందరం నిద్ర మొహాలతో ఉన్నారు. మా నాన్న ఫుల్ నిద్రపోయినారు, సుబ్బు కూడా నిద్రపోయినాడు అనమాట. నిద్రపోవడమే మంచిదైంది, లేదంటే మా ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ అయ్యేది. నేనైతే సూపర్ హ్యాపీ, మొత్తానికి ఎలాగో ఒకలాగా నేను అనుకున్నట్లు అయ్యింది అనేసి. ఓన్లీ థింగ్ ఏంటంటే 5 మినిట్స్ లేట్ అయింది అనేసి. అండ్ నేను ఒక వాచ్ గిఫ్ట్ తీసుకున్నాను అనమాట తన కోసము. సో ఆ గిఫ్ట్ ఇచ్చాను. అసలు తనకి ఎట్లాంటి క్లూ లేదనమాట. గిఫ్ట్ తెచ్చినట్లు కానీ నేను సర్ప్రైజ్ ప్లాన్ చేస్తానట్టు కానీ. చెప్పినాను కదా, మా ఊరు చాలా చిన్నది. కేక్ తేవడం, గిఫ్ట్స్ ఏదైనా ఆర్డర్స్ రావడం చాలా కష్టం. Somehow I managed. It costed me 10K అనమాట. టైమెక్స్ బ్రాండ్ నుంచి. ఎవరికైనా యూస్ అవుతుందేమో అనేసి కాస్ట్ కూడా చెప్తున్నాను. లింక్ కమ్యూనిటీ పోస్ట్ లో ఉంది.